ఇంటర్లింక్ వీసా కార్డ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఇప్పటి నుంచి మనం అందరం యూస్ చేసుకోవచ్చు. ఇంటర్లింక్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇట్స్ అబౌట్ ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్. కొన్ని డేస్ నుంచి ఫిజికల్ కార్డ్స్ అనేవి కొంతమంది డిస్ట్రిబ్యూట్ అయితే అవుతున్నాయి. సో అందరికీ ఒకేసారి డిస్ట్రిబ్యూట్ కాలేవు, ఎందుకంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెంబర్స్, చాలా అంటే చాలా మంది ఉన్నారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ యూజర్స్ అనేది మనకి ఇంటర్లింక్ ఉన్నారు. సో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే దే హ్యావ్ టు లాంచ్ ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్. ఆ వర్చువల్ వీసా కార్డ్ అనేది లాంచ్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్క యూజర్ ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో మనం ఎప్పుడైతే వ్యాలెట్ ఓపెన్ చేస్తామో అక్కడ మనకు ఈ వీసా కార్డ్ అనేది కనిపిస్తుంది విత్ అవర్ నేమ్ అండ్ డీటెయిల్స్. సో ఈ కార్డ్ని మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఫిజికల్ కార్డ్ అనేది కొన్ని ప్లేసెస్లో యూస్ చేస్తున్నారు కదా కోర్ టీమ్ వాళ్ళు. సో ఆ ప్లేసెస్లో మనం ఈ వర్చువల్ కార్డ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రతి మంత్ ఒక 500 ఫిజికల్ వీసా కార్డ్స్ని ఈ యూజర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఫిజికల్ కార్డ్ ఫాస్ట్గా కావాలనుకుంటే మీరు దాంట్లో ఇన్బిల్ట్ డైరెక్ట్గా అప్లై బటన్ ఉంటుంది. సో దాన్ని అప్లై కూడా చేసుకోవచ్చు. అప్లై చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ లొకేషన్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీ లొకేషన్గా డెలివరీ అయిపోతుంది. ఒక డౌట్ మీ అందరికీ వస్తుంది, అదేంటంటే ఈ వర్చువల్ వీసా కార్డ్ వల్ల మనకేం బెనిఫిట్స్ అని. సో ఉన్నాయి బ్రదర్. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా పేమెంట్స్ చేయాలనుకుంటే మన కంట్రీలో అయితే ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ టు ఇంకొక పర్సన్ పంపించాలనుకుంటే మనం మొత్తం రూపీసే కదా, మీరు డైరెక్ట్గా పర్సన్ నుంచి పర్సన్కి ఒక వితిన్ 1 minute పంపిస్తారు, అయిపోతుంది. మీరు అదే ఒక యూఎస్ఏ నుంచి ఒక పర్సన్ ఒక 100 రూపీస్ అయినా పంపించారు అనుకోండి, పంపిస్తే అది మన ఇండియాకి రావాలంటే 3 days పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ బ్యాంక్ వాళ్ళు దాన్ని హోల్డ్ చేస్తారు. అది యూఎస్ఏ డాలర్స్గా, ఆ డాలర్స్ని మన రూపీస్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత కన్వర్షన్ ఛార్జెస్ అని, ఆ ట్యాక్సెస్ అని, అది అని ఇదని ఎంతో కొంత 30 రూపాయలు తీసుకొని లాస్ట్కి ఒక 70 రూపీస్ అనేది మనకు పంపిస్తారు. సో ఆ పంపేయడం కూడా డిలే అవుతుంది. ఎంత అంటే ఒక 3 days టైం పడుతుంది. మనం ఏమైనా ఆల్టర్నేటివ్ అంటే అదర్ కంట్రీస్ నుంచి పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే, రిసీవ్ చేసుకోవాలన్నా, చేయాలన్నా చాలా అంటే చాలా టైం పడుతుంది. అండ్ మన రూపీస్ని ఆ కంట్రీలో వాడలేము, ఎందుకంటే మన రూపీస్ తీసుకుపోయి అక్కడికి ఇస్తే అది ఇట్ నాట్ వర్క్. ఎందుకు వర్క్ అయితే అవి వర్క్ కావు కదా, అక్కడ డాలర్స్ కావాలి. సో ఇలా మనం ఏమైనా పేమెంట్స్ చేసుకోవాలంటే మన రూపీస్తో మనకు నేషనల్ వైడ్గా మాత్రమే కనెక్ట్ అవుతుంది, బట్ ఇంటర్నేషనల్ కనెక్ట్ కాదు. సో ఇక్కడ మొత్తం $5 ఇవి రూపీస్, ఇంకొకటి దినార్, అవి సంథింగ్ ఉంటాయి. వాటన్నిటిని కలిపేదే ఇంటర్నేషనల్ పేమెంట్స్. ఎలా అంటే క్రిప్టోలో మనకు అది ఇది అని ఉండదు, జస్ట్ దీంట్లో కొన్ని సర్టెన్ ఉంటాయి, USDT అని, ఇంకా సంథింగ్ ఉంటాయి. సో దాన్ని డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏ పర్సన్ ఇదే బి పర్సన్ అనుకోండి, ఆ ఏ పర్సన్ అక్కడ నుంచి మనకు క్రిప్టోలో USDT అక్కడ నుంచి పంపిస్తే వితిన్ 1 second మన అకౌంట్ రిసీవ్ అవుతాయి. ఆ రిసీవ్ అయినటిని వితిన్ 1 second మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు కొంచెం క్రిప్టో పైన నాలెడ్జ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ అండి వీసా కార్డు. చాలా అంటే చాలా ఫాస్ట్గా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. అది ఎందుకండి ఇంకా మనకు ఈ మన ITL ఉందిగా, దీన్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే కూడా మనకు చాలా అంటే చాలా టైం పడుతుంది. బట్ ఈ వీసా కార్డు ఉంటే మనకి కొంచెం షార్టెస్ట్ టైంలో అయిపోతాయి అన్నట్టు. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేది దీంతో ఉంటాయి. మీకు క్రిప్టో నాలెడ్జ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ క్రిప్టో నాలెడ్జ్ లేకుంటే బైనాన్స్ అనే యాప్ తెలుసా, ట్రస్ట్ వ్యాలెట్, బైనాన్స్, మెటామాస్క్, ఇలాంటి యాప్స్ మీకు తెలిసి ఉంటే తెలుసని కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకుంటే తెలియదు బ్రదర్ అని ఒక కామెంట్ చేయండి, నేను ఏదైనా చెప్తా. ఎందుకంటే మీరు బైనాన్స్ అనే యాప్ మన ఇండియాలో చాలా ఫేమస్ అది, ఎందుకంటే ఈ క్రిప్టో దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బిట్కాయిన్ తీసుకోండి, దాన్ని కూడా విత్డ్రా చేసుకోవాలంటే మీకు డైరెక్ట్ రూపీస్లో కాదు, అది మళ్ళీ బైనాన్స్ అనే దాంట్లోకి పంపించుకొని మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇలాంటిది ఆ క్రిప్టో నాలెడ్జ్ ఉంటే మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. సో మనం ఈ వీసా కార్డ్ తోటి మనం ఎలాంటి పేమెంట్స్ అని చేసుకోవచ్చు, లైక్ షాప్స్లో, పెట్రోల్ బంక్స్లో. మనం ఆల్రెడీ రీసెంట్గా చూసినాం, నేను కూడా ఆల్రెడీ మీకు చాలా డిస్ప్లే చేసిన, లైక్ ఫ్యాషన్ మాల్స్లో, KFCలో, అక్కడక్కడ పేమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పేమెంట్ చేసుకోవచ్చు. జస్ట్ దీంట్లో ఏం చేస్తామంటే మనం USDT డిపాజిట్ చేస్తాం, మనం దాంట్లో లోడ్ చేసి వాడిని యూస్ చేసుకుంటాం. సో ఎలా అంటే మనకి ఇప్పుడు ITLG వెరిఫైడ్ ITLG అయిందంటే మనకి ఇక నెక్స్ట్ దీని యూసేజే ఉంటాయి మొత్తం. సో వెరిఫికేషన్ అయితే దీంట్లో లోడ్ చేస్తాం, P2P ట్రేడింగ్ ఉంటుంది. సో అలాంటివి చేసుకొని దీంట్లో యూస్ చేసుకుంటాం. క్రిప్టో నాలెడ్జ్ చేయకుండా మాత్రం మీకు అర్థం కాదు నేను చెప్పినవి కూడా. సో ఒకవేళ లేకుండా మాత్రం లే అని చెప్పండి. లే అని చెప్తే మీకు ఈ బైనాన్స్ అకౌంట్, సో ఇలాంటి వీటిపైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే February end వరకు మనకు అంబాసిడర్స్ అందరికీ వెరిఫైడ్ ITLG ఇస్తామన్నారు. సో ఆఫ్టర్ దట్ మీకు మార్చ్లో అనేది మీకు వెరిఫైడ్ ITLG వస్తా అనుకుంటానా. సో ప్రజెంట్ మనకు ఈ రికవరీ మెకానిజం నడుస్తుంది కాబట్టి దీని తర్వాత ఆఫ్టర్ దట్ దే ఆర్ సేయింగ్ దట్ ఆ వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ స్టేజ్లో అది ఉంటా అంటున్నారు. సో ఈ స్టేజ్ అయిపోగానే అది ఉంటుంది. సో అది స్టార్ట్ కాగానే మనకు దీంతోటే వర్క్ ఉంటుంది. మనకు ఆల్రెడీ వీసా కార్డ్ వస్తుంది, దీనిలో బెనిఫిట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి బ్రో. మీకు కావాలనుకుంటే సో ChatGPT చేయండి, నేను చెప్తే మీకు అర్థం కాదనుకుంటా ఈజీగా. ఎందుకంటే దానికి క్రిప్టో నాలెడ్జ్ ఉంటే మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది, లేకుంటే అంత ఈజీగా అర్థం కాదు. ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ క్రిప్టో అంటే చాలా పెద్ద వరల్డ్, చాలా బ్రాడ్ అంటే చాలా పెద్దది.
దీంట్లో బిట్ కాయిన్ అని పైకాయిన్ ఇంకా చాలా అంటే చాలా కాయిన్స్ ఉంటాయి, దాంట్లో ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి, అది ఇది ఏంటో జరుగుతాయి బ్రో. మీకు చెప్పాలంటే అవన్నిటి గురించి మీకు డైరెక్ట్గా చెప్పాలని మీకు అర్థం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైనాన్స్ అనే ఒక యాప్ తెలియదని ఒక కామెంట్ చేయండి. అదే ఎందుకంటే అది బేసిక్ థింగ్, అదే తెలియకుండా దీని గురించి ఆయనతో మీకు అర్థం కాదు. సో దీని గురించి మీకు అది తెలియదని బాగా మంది కామెంట్స్ చేసినారు అనుకోండి, నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను వేర్ ఐ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్, దాని గురించి ట్రేడ్ గురించి ప్రతి ఒక్కటి దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ కాయిన్స్ అనేవి మన వ్యాలెట్కి ఎలా షేర్ చేసుకుంటారు, ఆ షేర్ చేసుకున్న కాయిన్స్ని అసలు మనకు ఇండియన్ మనీలోకి ఎలా కన్వర్ట్ అవుతాయి, ఆ కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారు, సో మనకి మధ్యలో ఇంకొక ఆల్టర్నేట్ పర్సన్స్ ఎవరైనా కావాలా, లేకుంటే మనం ఓన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ఇలాంటి ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను లాంగ్ వీడియోలో ఆన్సర్ చెప్తాను. బట్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీకు ఎంతమందికి తెలియదు ద బేసిక్ థింగ్, తెలిసిన వాళ్ళు ఎవరంటే తెలుసు అని కామెంట్ చేయండి. అండ్ ఈ తెలియని వాళ్ళు మాత్రం తెలియదని మంచిగా కామెంట్ చేయండి. చేస్తే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఏ వీడియో ఆన్ దాట్. సో దాని గురించి ఒక గట్టి వీడియో చేస్తాను వేర్ మొత్తం క్లియర్గా ఉండేది, ఒక లాంగ్ వీడియో, ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్ ఉండని, బట్ మీకు అర్థమయ్యే వీడియో చేసినప్పుడు ఈ పేమెంట్ ప్రాసెస్ అని మీకు అర్థమవుతుంది. ఈ వీసా కార్డు గురించి కూడా మీకు అప్పుడు అర్థమవుతుంది ఫుల్ క్లారిటీగా. నాకు నచ్చని విషయం ఏంటంటే, మీరు ఎందరు ఏమనుకుంటారంటే ఏది మనకేం యూస్ అవుతుంది లైట్ అంత అవసరం లేదనుకుంటారుగా. సో ఒక నార్మల్ పర్సన్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడు దేంట్లో. వాడు ఏమనుకుంటాడంటే జస్ట్ అసలు అనుకోడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అనుకున్నవి కూడా చేయడు, లైట్ తీసుకుంటాడు. మనం ఎప్పుడైతే చెయ్యాలని ఫిక్స్ అవుతామో గట్టి చేయాలి, చేసినప్పుడు మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనం ఒక నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, గట్టిగా నేర్చుకోండి, సగం నేర్చుకొని మళ్ళీ అసగం నేర్చుకొని లైట్ తీసుకొని వదిలేయకండి. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది రియల్ ఆ ఫేక్ కానీ ఆగిపోతారు. టైం అనేది దగ్గరికి వచ్చింది, ఇన్ని డేస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు లైట్ తీసుకొని వదిలేయకండి. సో వదిలేస్తే మీ ఇష్టం, చెరువు వరకు తీసుకుపోతాం కానీ తాగిపోయలేము కదా. సో ఇన్ దట్ వే, సో చేసేవాళ్ళు ఉంటే మంచిగా చేయండి అండ్ దీని గురించి నేర్చుకోండి. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పక్క కింద కామెంట్ చేయండి, కామెంట్ చేస్తాను, కొంచెం లాంగ్ వీడియో చేస్తాను. అండ్ ఈ వీసా కార్డు గురించి డైరెక్ట్ ఒక చిన్న మాటలో చెప్పాలంటే, ఏ పేమెంట్స్ చేసుకోవాలన్నా రూపీస్ నుంచి డాలర్స్లోకైనా దినార్లోకైనా దేంట్లోకైనా వితిన్ షార్టెస్ట్ టైంలో చేసుకోవచ్చు. ఎందుకంటే అవి రూపీస్ అది అని ఉండదు, మనకు సపరేట్ కరెన్సీ ఉంటుంది. సో వితిన్ షార్టెస్ట్ టైంలో చేసుకోవచ్చు, అదే బెనిఫిట్. సో ఇంకా మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే మీరు ఆల్రెడీ లాంగ్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు లాంగ్ వీడియో కావాలని కామెంట్ చేయండి. అండ్ ఇది ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. సో ఇంకేమైనా అప్డేట్స్ అయితే ఫాస్ట్గా అప్డేట్ చేస్తా. అండ్ మీరు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన వీడియోని లైక్ చేసుకొని ఇట్లా కామెంట్స్లో ఇలా స్వైప్ అయితే హైప్ అని ఒక ఆప్షన్ అయితే చేసి వెళ్ళండి. ఎందుకంటే నేను మీకోసం ఇంత వీడియో చేసిన, మీరు నా కోసం ఇంత చిన్న హెల్ప్ చేయండి, అది మాత్రమే నాకు చేసిన హెల్ప్. తప్పకుండా హైప్ చేయండి, అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.